వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మనం లంసమ్ అమౌంట్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో వాళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? దీని గురించి మాట్లాడడానికి చంద్రశేఖర్ గారు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్. సార్, ఇప్పుడు లంసమ్ అమౌంట్ అనేది చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎస్ఐపీస్ కానీ. సో వీళ్ళందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి సార్? సార్, మిస్టేక్స్ గురించి మాట్లాడే ముందు సార్ మనం జనరల్‌గా మన మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయండి. లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ మంచి వెల్త్ క్రియేట్ చేస్తామని చెప్తాం. ఇంకోటి ఏం చెప్తామంటే ఎస్ఐపి చేసుకోండి, ఒక కార్పస్ క్రియేట్ చేయొచ్చు, మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు అని చెప్తాం. సార్, ప్రతి ఒక్కరు ఈ ప్రాసెస్లో ఎంతో కొంత మిస్టేక్స్ చేస్తుంటారు జనరల్లీ. ఎందుకంటే నోయింగ్లీ అన్నోయింగ్లీ తెలియకుండా మిస్టేక్స్ అనేది జరుగుతుంటుంది, సహజం. హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఎర్రర్స్ ఆర్ డన్. సో మిస్టేక్స్ ఆర్ డన్. సరే, ఈ ప్రాసెస్లో మనం ఇవాళ మాట్లాడుకునేది ఏంటంటే ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్. లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేటప్పుడు జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే, వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది మైండ్లో ఏంటంటే, నేను లంసమ్గా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద అమౌంట్ అనుకున్నాం, చిన్న అమౌంట్ అయితే పర్వాలేదు, ఒక 50 లక్షలు, ₹1,00,00,000 లంసమ్గా పెట్టాలి అనుకునేటప్పుడు వాళ్ళకి ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మార్కెట్లో పెడుతున్నాం, మనం ఎంత రిస్క్ తీసుకోగలుగుతాం, రైట్? ఆలోచన ఉంటుంది, భయం ఉంటుంది, పోతుందేమో అని. సో జనరల్గా చేసేది ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు సార్. ఫస్ట్ నాలెడ్జ్ లేనప్పుడు ఫస్ట్ మిస్టేక్ చేసేది ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ పెట్టేస్తారు. ఓకే, రైట్? సో ఫస్ట్ బేసిక్ మిస్టేక్ చేసేది అది. దానివల్ల ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఏమవుతున్నారంటే డైరెక్ట్ చేసేటప్పుడు 1.5 year 2 yearsలో మళ్ళీ బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు అనుకున్న రిటర్న్స్ వాళ్ళకి జనరేట్ అవ్వట్లేదు. ఫస్ట్ మిస్టేక్ అంటే నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం అనేది ఫస్ట్ మిస్టేక్. తర్వాత రెండో మిస్టేక్, మెయిన్ అనదర్ ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటంటే మార్కెట్ని టైమింగ్ చేస్తారు. అంటే ఇవాళ వాళ్ళు అనుకుంటారు, అంటే ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేరు, మార్కెట్ ఇవాళ బాగాలేదు, ఇంకా పడుతుంది అని చెప్పి మార్కెట్ని టైమింగ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అంటే ఇంకా పడితే కొందాం, ఇంకా పడుతుంది ఇంకా కొందాం. ఇప్పుడు గోల్డ్ ఎలాగైతే మూమెంట్ ఉందో మంది వెయిట్ చేస్తారు కదా జనాలు, అలాగే మార్కెట్ కరెక్షన్ అయిన తర్వాత కొందాం అని చెప్పి డబ్బులు ఎంత పెట్టుకుంటారు. అది రెండో మిస్టేక్. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైతే వాళ్ళు ఇంకా పడుతుంది అనుకుంటారో మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకేసారి పెరిగే ఛాన్సెస్ కూడా. మ్యూచువల్ ఫండ్స్లో మార్కెట్స్ మూమెంట్స్ ఎలాగ ఉంటుందంటే స్మూత్గా పెరుగుతూనే ఉంటుంది, లేదంటే మళ్ళీ పడుతూనే ఉంటుంది. ఒకేసారి పడే ఛాన్సెస్ ఉంటుంది, ఒకేసారి పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది షార్ట్ పీరియడ్లో. సో అలాంటి ర్యాలీస్ మనం మిస్ అయిపోతాం టైమింగ్ చేసేటప్పుడు. టైమింగ్ అనేది ఎవ్వరూ చేయలేరు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ టైంలో సిచ్యువేషన్లో మార్కెట్ సిచ్యువేషన్స్ ఎలాగున్నాయి, వాలటైల్గా ఉందా, బాగానే ఉందా, లేకపోతే అక్కడే ఉంటుందా, ఆ మార్కెట్ చూసుకుంటూ అనలైజ్ చేసుకుంటూ మనం టైప్ ఆఫ్ ఇన్వెస్టింగ్, అంటే లంసమ్ చేయాలా, దాన్ని స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. మనం మాట్లాడుకున్నట్టుగా నిహాల్ గారు, నేనేం చెప్తానంటే లంసమ్గా పెడితేనే మనకి మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది ఒకేసారి పెట్టినప్పుడు అంటాను. అదే దాన్ని సిప్ కింద స్టాగర్డ్ వేలో డివైడ్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుని వెళ్తే మనకి రిటర్న్స్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఓకే, బికాస్ వన్ టైం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 20 సంవత్సరాలు ఆగితే మంచి వెల్త్ క్రియేట్ అవుద్ది. అదే డబ్బుల్ని మళ్ళీ 20 సంవత్సరాలు మరి స్టాగర్డ్ ప్రతి ఎస్ఐపి రూపంగా కట్టుకుంటూ వెళ్తే మనకి రిటర్న్స్ తక్కువ జనరేట్ అవుతుంది. సో ఇది ఒక పెద్ద మిస్టేక్ చేస్తుంటారు. ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఉండే డబ్బుల్ని లంసమ్గా చేయకుండా 20 years 10 years ఎస్ఐపి చేసుకుంటారు, ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉండే డబ్బుల్ని, రైట్? అదొక మిస్టేక్ అండి. ఇది కాకుండా సార్ ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటంటే గోల్స్ ఐడెంటిఫై చేసి సెట్ చేసుకోరు. ఇప్పుడు మనం అంటాం సార్, ఎస్ఐపి చేయండి, లంసమ్ చేయండి, 20 years తర్వాత ఇంత వెల్త్ క్రియేట్ అవుతుంది అని. కానీ ఆ డబ్బులు దేనికోసం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మైండ్లో ఉంది కానీ నాకు చెప్పలేదు, రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తాను అనుకుంటారు, కరెక్ట్? కానీ మీ ఫ్యామిలీలో 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులు ఇంకా పెండింగ్ ఉంది, వాళ్ళ మ్యారేజ్ పెండింగ్ ఉంది, లేకపోతే షార్ట్ టర్మ్ గోల్స్ చాలా ఏదేదో వస్తూనే ఉంటాయి మధ్యన. వెకేషన్ అవనండి, లేకపోతే ఇంకేదైనా అవనండి, షార్ట్ టర్మ్ గోల్స్ అనేది కూడా ఉంటుంది, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ షార్ట్ టర్మ్ గోల్స్ ఇగ్నోర్ చేసి లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ ఒకటే ప్లాన్ చేస్తారు. అంటే నాకు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలకి 3 కోట్లు కావాలి, 5 కోట్లు కావాలంటారు, రైట్? బట్ మీరు ఎప్పుడైతే షార్ట్ టర్మ్ గోల్స్ అవాయిడ్ చేస్తారో మీ లాంగ్ టర్మ్ గోల్స్ నుంచి మీరు డబ్బులు తీయడం మొదలెడతారు.
అవునా కదా? సో మీ అల్టిమేట్లీ మీది లాంగ్ టర్మ్ గోల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అదొక మేజర్ మిస్టేక్ అండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డూ, రైట్? సార్ ఇంకోటి ఏంటంటే రిస్క్ టాలరెన్స్. రిస్క్ టాలరెన్స్ని ఇగ్నోర్ చేసేస్తారు. అంటే వాళ్ళని మనం ఒక థంబ్ రూల్ ఉంది, 100 మైనస్ ద రేంజ్ గోస్ టు ఈక్విటీ అండ్ రిమైనింగ్ గోస్ టు డెట్ ఫండ్స్ ఉంది. సో ఆ థంబ్ రూల్ ప్రకారం చేసుకుంటే ఎంత ఈక్విటీలో పెట్టాలో ఎంత చేయాలో తెలుస్తుంది. అది కాకుండా వాళ్ళకు ఉండే బ్యాకప్, ఎంత అమౌంట్ ఉంది, ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి, రిస్క్ ఎంత తీసుకోగలరు, ఇవన్నీ మనం అనలైజ్ చేసుకుంటూ ఆ రిస్క్ తీసుకుంటూ మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఆ రిస్క్ని అసలు ఇగ్నోర్ చేసి పెట్టేస్తుంటారు. అంటే డబ్బులు లేకపోవచ్చు అవి, కాబట్టి నేను రిస్క్ తీసుకుంటాను, లేదంటే ఇగ్నోర్ చేసేస్తారు. కానీ ఈ రిస్క్ ఆలోచిస్తున్న వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఇన్వెస్టే చేయరు. మీకు అర్థమైందని ఎంతో రిస్క్ తీసుకోవాలంటారా సార్? తీసుకోవాలి కదా. ఎలాంటి టైప్ రిస్క్? సరే, ఇప్పుడు నిహాల్ గారు, జీవితంలో ప్రతి స్టేజ్లో ప్రతి యాక్టివిటీలో రిస్క్ ఉంటుంది, మనకు తెలియదు అంతే. కానీ ఎప్పుడైతే మనకి మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది లేదంటలేదు నేను, ఎందుకంటే మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ మరి హిస్టారికల్ డేటా చూసుకుంటే మీరు ఒక 15, 20, 30 ఇయర్స్ చూసుకుంటే మనకు ఆ 12 to 15% రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. సో సమయం ఎప్పుడైతే ఉంటుందో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీరు అంటే నేను చెప్పింది ఏంటంటే మీరు 20 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఒక 2-3 ఇయర్స్లో మీరు నెగిటివ్ రిటర్న్స్ చూడొచ్చు. కానీ బట్ ఆబ్వియస్లీ 20 ఇయర్స్ ఆఫ్ టెన్యూర్లో చూసుకుంటే మనకు ఆన్ అండ్ యావరేజ్ 12 to 15% రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది. సో రిస్క్ ఉంటుంది, కానీ షార్ట్ టర్మ్లో ఉంటుంది, లాంగ్ టర్మ్లో అనేది మనకి మంచి వెల్త్ అనేది క్రియేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో రిస్క్ కూడా కన్సిడర్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఓకే సార్, నేను ఇందాక చెప్పినట్టుగా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ గోల్స్ కూడా ప్లాన్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ గోల్ కూడా ఫోకస్ ఉండాలి, రైట్? సో షార్ట్ టర్మ్ గోల్స్ ఎప్పుడైతే చేయాలో మీరు లాంగ్ టర్మ్ గోల్ ఎఫెక్ట్ అవుతుంది. అదే కాకుండా మీరు ఒక ఉద్యోగం కానీ చేస్తుంటే మీకు ఒక ఎమర్జెన్సీ ఫండ్ కావాలి. అంటే కనీసం మీరు ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు మీకు ఒకవేళ జీతం లేకపోయినా మీరు డైలీ లైఫ్, నార్మల్ లైఫ్, విల్ బి ఎక్స్పెన్సెస్, నార్మల్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉందో మీరు ప్రతి నెల ఖర్చు పెట్టే ఎక్స్పెన్సెస్ ఒక సంవత్సరం పాటు ఫ్రీగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అది ఎమర్జెన్సీ ఫండ్, రైట్? సో అదే ఉండొచ్చు, లేకపోతే ఎమర్జెన్సీకి, లేకపోతే హాస్పిటలైజేషన్, లేకపోతే చిన్న ఏదైనా అడ్మిషన్ కానీ ఖర్చులు ఏదైనా ఉన్నా సరే అలాంటి ఎమర్జెన్సీ ఫండ్స్ అనేది వాడుకోవచ్చు మనం. ఓకే, రైట్. ఇంకోటి మేజర్ చేసేది ఏంటంటే సార్, మ్యూచువల్ ఫండ్ చూడగానే ఎంత రిటర్న్స్ వస్తుందని చూస్తారు. అంటే పాస్ట్ రిటర్న్స్ చూస్తారు, చూసి 24-30 రిటర్న్స్ చూస్తారు, 1-2-3 ఇయర్స్ రిటర్న్స్ చూస్తారు, 20-25-30% రిటర్న్స్ చూస్తూ ఇన్వెస్ట్ చేస్తుంటారు. సార్, మ్యూచువల్ ఫండ్స్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకే పాస్ట్ రిటర్న్స్ ఆర్ నాట్ ఫ్యూచర్ రిటర్న్స్ గ్యారంటీ. ఓకే, అంటే పాత ఇచ్చిన రిటర్న్స్ అదే ఇస్తుందని నమ్మకం లేదు. ఎందుకంటే మీరు చూసుకుంటూ ఉంటే ఏఎంసీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో ప్రతి ఒక్క ఏఎంసీ రొటేట్ అవుతుంది, వాళ్ళ ర్యాంకింగ్ మారుతూ ఉంటుంది, చూస్తారా? సో ఇవాళ ఒక ఏదో ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే ఏదో ఒక ఏఎంసీ మిడ్ క్యాప్ బాగా చేస్తుంది అనుకున్నాం, 30%, బట్ అలాగే 20 ఇయర్స్ ఇస్తుందని నేను నమ్మకం లేదు. ఏదైతే పర్ఫామ్ చేయట్లేదు మనం ఏమంటాం, బై ఆన్ డిప్స్ అని అంటుంటారు మార్కెట్లో. ఎందుకు అంటే పడేటప్పుడు మన యావరేజ్ కొంటూ ఉంటే పెరిగేటప్పుడు మళ్ళీ లాభాలు వస్తాయని. మరి ఏదైతే ఏఎంసీస్ పర్ఫామ్ చేయట్లేదు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే రేపు పర్ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కదా. అవును. సో ఎందుకంటే ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ ఏంటి, నంబర్ ఆఫ్ స్టాక్స్ ఇన్ ద పోర్ట్ఫోలియో అవును ఈజ్ మేనేజ్డ్ బై ఫండ్ మేనేజర్. సో ఈ విధంగా పాస్ట్ పర్ఫార్మెన్సెస్ చూసుకోకుండా ఏదే ఫండ్ మేనేజర్ ఎవరు, ఎక్స్పెన్స్ రేషియోస్ ఏంటి, పోర్ట్ఫోలియో ఎలాగుంది, అవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకే, అంతేగాని పాస్ట్ పర్ఫార్మెన్సెస్ చూసి రిటర్న్స్ చూసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయకండి. దట్ ఈస్ అనదర్ మిస్టేక్ పీపుల్ మేక్. నౌ కమింగ్ టు డైవర్సిఫికేషన్ సార్, మనం డైవర్సిఫై పోర్ట్ఫోలియో చేసుకోమంటాం. జనాలు చేసేది ఏంటంటే ఓవర్ డైవర్సిఫై చేస్తారు. ఓవర్ అంటే ఒక 10,000 వేసారనుకోండి, 10 స్కీమ్స్ ఇస్తారు, 10,000 అయిపోయింది. ఓవర్ డైవర్సిఫికేషన్. ఎన్ని స్కీమ్స్ లో అలా పెట్టాలంటారా? ఇప్పుడు డిపెండ్ సార్, డిపెండింగ్ ఆన్ దేర్ అమౌంట్, టైము. ఎందుకంటే మనం ఒక స్కీమ్ సెలెక్ట్ చేసే లాంగ్ రన్ లో ఇప్పుడు లంసమ్ అమౌంట్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి లాంగ్ రన్ లో లంసమ్ అమౌంట్ ఒక 10 లక్షలు అనుకున్నాం. 10 లక్షలు
ఒక 10 లక్ష 10 స్కీమ్స్‌లో అయితే పెట్టకూడదు. హ్మ్. ఇదే 10 లక్షలు ఎలా పెట్టాలంటారు? అదే. ఇప్పుడు 10 లక్షలు ఉందనుకోండి సార్. 10 లక్షలు వాళ్ళ సమయం ఎంత ఉందో కూడా చూసుకోవాలి. ఒక 15 ఇయర్స్ అనుకుందాం. 15 ఇయర్స్ ఉండేటప్పుడు మనం జనరల్‌గా చేసేది 5 కేటగిరీస్. 5-6 ఎవరైనా ఎక్స్‌పర్ట్స్ రికమెండ్ చేసేది 5-6 కేటగిరీస్. దాంట్లో చూసుకుంటే ఫ్లెక్సీ ఒకటి, లార్జ్, మిడ్, స్మాల్ 5 అయిపోయింది. ఒక సెక్టరల్ ఫండ్. హ్మ్. షుడ్ బి గుడ్ ఇనఫ్ స్ట్రాటజీ. కాకపోతే ఏ స్కీమ్‌లో పెట్టాలి, ఏది బాగా పెర్ఫార్మ్ చేస్తదనేది కొంచెం అనలైజ్ చేసుకుంటూ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క ఏఎంసీలో ఈ 5 ఉంటాయి. సో, ఎక్కడ పెట్టాలనేది చాలా ఇంపార్టెంట్. ఏ స్కీమ్‌లో సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. సో, ఇదొక జనరల్‌గా ఓవర్ డైవర్సిఫికేషన్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. డైవర్సిఫై చేయాలి. బట్ ఓవర్ డైవర్సిఫై చేసుకుంటూ వెళ్తారు. అవును. దట్ ఈస్ అనదర్ మిస్టేక్ దే డూ. ఫస్ట్ అన్నీ బాగానే ఉంటాయి సార్. లాంగ్ టర్మ్ అంటారు, రిస్క్ తీసుకుంటా అంటారు, అన్నీ చూస్తారు. కానీ వాళ్ళు చేసేది ఏంటంటే సడన్‌గా మార్కెట్ వాలటైల్ అయిందనుకోండి, పానిక్ అయిపోతారు. పానిక్ అయిపోయి దే కీప్ చేంజింగ్. తీసేయడం, చేయడము, మార్చడం చేస్తుంటారు. దానివల్ల కూడా వాళ్ళ రిటర్న్స్ అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు పాస్ట్ రిటర్న్స్ చూసి పెట్టేస్తారు. రేపు 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత చేయట్లేదని చెప్పి అది తీసి మళ్ళీ ఇంకో దాంట్లో మారుస్తారు. అవును. అప్పుడేమవుద్ది, ఇది పెర్ఫార్మ్ చేస్తే అది పెర్ఫార్మ్ చేయదు. సో, అంటే ఇప్పుడు అలాంటి మిస్టేక్స్ కూడా జనాలు ఒక చేస్తారు. 2 క్యూ ఉంటే ఇది కాకుండా అది వెళ్తా ఉండేది. అది మనం సో అక్కడే ఉంటాం. సో, అక్కడ జనరల్‌గా ఏం చేస్తున్నారంటే ఆ మార్కెట్ వాలటాలిటీకి రియాక్ట్ అవుతూ మార్పులు చేసేస్తున్నారు. బట్ వాళ్ళ మర్చిపోతుంది ఏంటంటే వాళ్ళది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కాబట్టి, ఆ లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో మనం అనుకునే రిటర్న్స్ వస్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. నన్ను అడిగితే ప్రతి ఒక్క ఇన్వెస్టర్‌కి మీరు ఎక్స్‌పెన్స్ రేషియోలు ఎవరికి ఎంత ఇస్తున్నారు? మీకెంత వస్తుందనేది చాలా ఇంపార్టెంట్. అదర్ దాన్ మీరు డైరెక్ట్ చేస్తున్నారా? లేకపోతే డిస్ట్రిబ్యూటర్ త్రూ వెళ్తున్నారా? లేకపోతే డిస్ట్రిబ్యూటర్‌కి ఎంత డబ్బులు వెళ్తుంది? లేకపోతే ఈళ్ళకి ఎంత కమిషన్ వెళ్తుంది? అది ఇంపార్టెంట్ కాదు. మన గోల్ ఇంపార్టెంట్. మనం అనుకునే రిటర్న్స్ వస్తుందా లేదా ఇంపార్టెంట్. మనం కరెక్ట్ పాత్లో వెళ్తున్నామా లేదా ఇంపార్టెంట్. అవును. సో, ఇలాంటి మిస్టేక్స్ అన్నీ అవాయిడ్ చేస్తూ లంసమ్ ఇన్వెస్ట్మెంట్‌లో కూడా మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం సార్. ఎవరైతే లంసమ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి రూపంగా ఒక 20 ఇయర్స్, 10 ఇయర్ ఉంటే దాన్ని ఎస్ఐపి రూపంగా ఇన్వెస్ట్ చేయకండి. మీకు ఒకవేళ తెలియకపోతే మా లాంటి వాళ్ళతో సంప్రదిస్తే మేము డిస్కస్ చేసి చెప్పగలుగుతామండి. ఓకే. ఎలా చేయాలి, ఏంటి, స్ట్రాటజీ ఎలా ఉంటుందని. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.